జరుగుతూ ఉంది. కానీ కిషన్ రెడ్డి ఈరోజు చెప్తున్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, రీజనల్ రింగ్ రోడ్డుకు డబ్బులు ఇచ్చాము, ఇండస్ట్రియల్ హబ్ ఇచ్చాము, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో కూడా వాటా కూడా కల్పించాం, ఇవన్నీ తెలంగాణకు ప్రయోజనం కాదా, తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరవా ఈ పథకాలని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రాయోజిత పథకాల్లో గత సంవత్సరం ఇచ్చింది ఎంత అంటే 5,387 కోట్లు. 2022-23లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఈ రాష్ట్రానికి వచ్చింది 5,000 కోట్లు. ఒక్క పోలవరంకు 6,000 కోట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కు. అలా తెలంగాణకు ఎందుకు తేరు మీరు అని అడుగుతా ఉన్నా. ఒక జాతీయ ప్రాజెక్ట్ తీసుకురండి. మీరు అంటున్నారు సెంట్రల్ స్కీమ్స్లో వచ్చేది, మరి తెలంగాణ కూడా కేంద్రానికి ఇస్తూ ఉంది కదా. దాదాపు 40,000 కోట్లు జీఎస్టీ రూపంలో ఇస్తూ ఉన్నాం, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, మీ జీడిపికి 5.1% కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. దేశ అభివృద్ధి అంటే ఏదో ఉత్తరాది రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల అభివృద్ధి కాదు కదా. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడు, దేశంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడు, దేశంలోని అందరూ పౌరుల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధిగా చూడాలి తప్ప ఇది కొద్ది మందికి ఇది పరిమితం చేస్తే ఇది ముఖ్యంగా ఇది పర్ఫార్మింగ్ స్టేట్. తెలంగాణ ఈజ్ ఏ పర్ఫార్మింగ్ స్టేట్. మేము చాలా బాగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ. ట్యాక్స్లో చూస్తే SORలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో నిన్ననే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సోషో ఎకనామిక్ సర్వేలో తెలంగాణ ఈజ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. 88% తోని మన సొంత ఆదాయ వనరుల పునరుద్ధరణలో దేశంలో అగ్రగామిగా తెలంగాణ ఉంది. మంచినీళ్ళ పథకం మిషన్ భగీరథ అమల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఇదే కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. అంటే పర్ఫార్మింగ్ స్టేట్స్ను మీరు ఇంకా మోటివేట్ చేయాలి, వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరు బాగా పనిచేస్తున్నారు, మీ ఆదాయం బాగుంది కనుక మీకు తక్కువ నిధులు ఇస్తాము, మిమ్మల్ని ముందుకు పోకుండా మూకుతాడు వేస్తామంటే ఎట్లా కరెక్ట్ అయిద్దండి? రేవంత్ రెడ్డి చెప్తున్నారు 30 సార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అప్పీల్ చేశాము, మూసి ప్రక్షాళన కోసం నిధులు ఇవ్వమన్నాము, మెట్రో 2కు నిధులు ఇవ్వమని చెప్పాము, CMP కింద భూగర్భ డ్రైనేజ్కి నిధులు ఇవ్వమని చెప్పాము, కొత్తగా ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ఇవ్వమని చెప్పాము, IIT ఇవ్వమని చెప్పాము, సైనిక స్కూల్ ఇవ్వమని ఇవన్నీ కూడా అడిగాము. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇదే రేవంత్ రెడ్డి కొత్తలో ఏమన్నాడు, బీఆర్ఎస్ అనవసరంగా కేంద్రంతో కొట్లాడింది, మేము కేంద్రంతో బడేబై చోటేబై బంధం పెట్టుకుంటాం, మేము కేంద్రంకి నిధులు బాగా తీసుకొస్తామని మాట్లాడింది కదా 6 నెలల కింద. ఇప్పుడు అర్థమైంది ఆయనకు, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఒకటి కరెక్ట్గా పాజిటివ్గా దాన్ని ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. 2 CSS నిధులను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఎక్కడైతే ఇప్పుడు కేంద్రం నుంచి మనకు ఉపాధి హామీలో నిధులు వచ్చాయండి, మే నెలలో నిధులు వస్తే నౌ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేసి యూసీ పంపకపోవడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రాలేకపోయినాయి. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్రం నుంచి వచ్చినాయి, ఖర్చు చేసి యూసీ పంపకపోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఏడాది కాలంగా సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రానికి రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యము. అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, MAUDలో కానీ, పంచాయతీరాజ్లో కానీ, RWSలో కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టి యూసీలు పంపక మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావట్లేదు. ఈవెన్ ఆరోగ్యశ్రీ కింద కూడా మనము అందులో చేరాం ఆయుష్మాన్ భారత్లో, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాకపోవడం వల్ల ఆయుష్మాన్ భారత్ నిధులు కూడా రాష్ట్రం తెచ్చుకోలేదు. ఒకటి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్లో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర నిధులు మళ్లించడం వల్ల, కేంద్రానికి సకాలంలో యూసీలు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రం నిధులు కోల్పోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇక కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తూ ఉంది. తెలంగాణకు నిధులు ఇవ్వడంలో మొదటి నుంచి కూడా పక్షపాత వైఖరి బీజేపీ చూపించడం వల్ల ఇటు కేంద్రం వల్ల కూడా తెలంగాణకు